హాయ్ అండి అందరికీ. ఈరోజు న్యూస్ పేపర్తోని బటర్ఫ్లైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ని 2 స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా 2 ఎడ్జెస్ని కలిపి హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని అయితే ఒక సర్కిల్ షేప్లో హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటే మనకి ఓవల్ షేప్ వస్తుంది. చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి సర్కిల్ షేప్లో. ఒకవేళ అంత పర్ఫెక్ట్గా సర్కిల్ రాదనుకునే వాళ్ళైతే మనం ఒక సర్కిల్ డ్రా చేసుకునైనా విత్ పెన్సిల్తోనే చేసుకోవచ్చు. సర్కిల్ షేప్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇది కూడా నేను అలానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి 2 సర్కిల్ షేప్స్ అయితే మనకు ఉన్నాయి. దాని తర్వాత ఆ సర్కిల్ షేప్స్ నేను ఒక ఎండ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. చివరి వరకు సర్కిల్ ఆ పేపర్ ఫుల్ అయిపోయే వరకు కూడా అలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. అలా 2 పేపర్స్ని కూడా నేనైతే ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ వాటిని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ హాఫ్ ఫోల్డ్ అయిన పేపర్స్ని అలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. అలా పేస్ట్ చేసుకుందాం. హాఫ్లోకి ఫోల్డ్ చేసి అలా పేస్ట్ అయితే చేసుకొని దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. చూడండి నేను చేస్తున్న విధంగా అయితే చేసుకోండి. ఎంతో చక్కగా నీట్గా వస్తాయి. బటర్ఫ్లైస్ అనేవి మన డెకరేషన్స్కి యూజ్ అవుతాయి. పిల్లలకి కూడా క్రాఫ్ట్ ఐడియాస్ డెవలప్ చేయొచ్చు ఇలా పిల్లలకి కూడా. నెక్స్ట్ అయితే ఆ 2 కూడా ఒకదాన్నొకటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పేస్ట్ అయిపోయాయి కదా. కొంచెం అది నీట్గా చేయాలి, అందుకే నాకు కొంచెం టైం తీసుకున్నాను. చాలా నీట్గా చేసుకోండి. వీటిని కలర్ పేపర్స్తో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. కలర్ పేపర్స్తో ఎలా అంటే ఇంకా నీట్గా వస్తాయి. బటర్ఫ్లైస్ అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఆ 2 పేపర్స్ని కూడా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఇవి పేస్ట్ చేశాక ఇంకో న్యూస్ పేపర్ స్ట్రిప్స్ తీసుకొని ఆ స్ట్రిప్స్ని కొంచెం బటర్ఫ్లై పైన హెడ్ పైన కొంచెం అట్రాక్షన్కి ఇట్లా స్ప్రింగ్ లాగా రోల్ చేసుకొని అలా కూడా అడ్జస్ట్ చేసి పెట్టవచ్చు. ఇక్కడ నేను ఈజీ టిప్ చూపించాను ఎలా పేస్ట్ చేయాలో. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది కదా బటర్ఫ్లై. అలా నేను చూపించిన విధంగా పెట్టండి.